సరసాకు వేపుడు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆయుర్వేద పరంగా హెల్త్‌కి చాలా బెనిఫిట్ ఉంది. సరసాకు అంటే ఎవరికీ తెలియకపోవచ్చేమో గానీ, ఆవాల ఆకు అంటే అందరికీ అర్థమైతుంది కదా! అదేనండి మనం పోపు దినుసుల్లో వాడతాం కదా! ఆవాలు. ఆ ఆవాలు ఈ చెట్టు నుండే కాస్తాయంట అండి. పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుందంట. కానీ అదృష్టవశాత్తు మన హైదరాబాద్‌లో కూడా దొరుకుతుందండి. ఆయుర్వేదం పరంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా అండి? ఇలా కట్టలుగా అమ్మిన ఆకుకూరలని కట్టలు ఇప్పేసి, గడ్డిని, పండిన ఆకులని వేరు చేసేసి, వేర్లను కట్ చేసేసి 2, 3 సార్లు వాటర్‌లో కొంచెం సాల్ట్ ఏసుకొని క్లీన్ చేసుకోవాలండి. దుమ్ము, ధూళి బాగా ఉంటుంది. మట్టిలో కాస్తుంది కదా! ఇలా లేత కాడల్ని వాడుకోవచ్చండి. బాగా ముదిరినవి ఉంటే పడేయండి. ఆకుకూరలని ఎప్పుడే గానీ ముందు కడిగేసి తర్వాత కట్ చేసుకోవాలండి. కానీ కట్ చేసిన తర్వాత ఎప్పుడూ కడగకూడదు. ఇలా చిన్న చిన్న ముక్కలు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసింది వెడల్పాటి పాత్రలో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోండి. ఆకుకూరలో కూడా వాటర్ ఉంటుంది. కానీ మనం ఉడికించుకొని కొంచెం ఎగస్ట్రా వాటర్ తీసేయాలండి. ఆవాలాకు అనేది కొంచెం చేదు ఉంటాయి. మనకు ఆవాలు కూడా కొంచెం చేదుగా ఉంటాయి కదా! అందుకనే కొంచెం వాటర్‌ని పిండేయాలండి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మన చేతికి వేడి తట్టుకునేంత వేడి ఉన్నప్పుడు ఇలా ఎగస్ట్రా వాటర్‌ని పిండేసి ఒక బౌల్‌లో వేసుకొని ఈ వాటర్‌ని పారబోసేయండి. ఇప్పుడు మరో పాత్ర స్టవ్ మీద పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని శనగపప్పులు 5, 6 కచ్చాపచ్చాగా దంచిన ఎల్లిపాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసింది వేసేసి కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనము వాటర్ పిండుకున్న ఆవాలాకు కూడా వేసేసి సరిపడా సాల్టు, సరిపడా పసుపు కూడా వేసేసి ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిపోయిందంటే పల్లీలు, నువ్వుల పొడి వేసుకోండి. ఇంకాస్త చేదు కూడా వెళ్ళిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్‌గా తింటారు. పల్లీలు, నువ్వుల పొడి వేసిన తర్వాత 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా హెల్త్‌కి మంచిది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.